ఎవ్వర్లెంత లొల్లి చేసినా ఎంత మొత్తుకున్నా మా డ్యూటీ మేము చేస్తున్నాం అన్నట్టే ముంగటికి పోతుర్రు హైడ్రా ఆఫీసర్లు. వాళ్ళ రువ్వడి చూస్తుంటే జోరు ఈగింత పెంచినట్టే ఉన్నది. సర్కార్ జాగలు చెరువుల పొంటి కబ్జాలు చేసిన వాళ్ళను అస్సలు ఇడిచిపెడతలేరు. కబ్జా ఉన్నది అనే ముచ్చట ఎరకైందంటే చాలు జేసీబీలు దిగుతున్నాయి. అంత పరంపరం చేస్తుర్రు. పొద్దుగాలనే పోయిండ్రు, మొత్తం పోతం పెట్టిండ్రు. ఇండ్లన్నీ సాపు సీపు చేసి పారేసిండ్రు. పబ్లిక్ గోస అంటే గోస కాదు పోండ్రి. అమ్మినోడు ఉన్నాడు, వస్తూనే లేడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుక్కొచ్చినాం. 2 ఎకరాలు ఉంటాం, 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటాం. ఇది దీన్ని చేయబట్టుకే, దీన్ని లోన్ కట్టబట్టుకే నా కొడుకు తిరగరా బాధలు తిరుగుతుండు కోర్టు కోసం, కోట్ల తలగబడ్డదా అనేసి. అక్క గోస చిన్నగా లేదు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో అయ్యింది ఈ ముచ్చట. సర్కారు భూములను, కబరస్థాన్ భూములను కబ్జా చేసి వాటిని ప్లాట్ల తీరుగా మార్చేసి కొంతమంది బద్మాషిగాళ్ళు ఏం తెలియని అమాయకులకు అంటగట్టిండ్రు. లక్షల రూపాయలు తీసుకొని గాయపోయిండ్రు. పాపం ఊళ్ళో భూములు అమ్ముకొని పట్నంలో పొలగానికి ఇల్లు కట్టిద్దామని జాగ కొనుక్కున్నారట. అంతల్నేగో ఇట్లా సర్కారు జాగల ఇండ్లు కట్టిండ్రని మొత్తం కూల్చి పారేసిండ్రు. అది సర్కారు జాగా అని తెలియకపోయే కదా ఇప్పుడు ఏంది దిక్కని లాభోదివోం అంటున్నారు పబ్లిక్. అంతేకాదు ఆ జాగా అమ్మినోనికి ఫోన్లు చేసినా పట్టించుకుంటలేడట. మీదికేంచి కబ్జా చేసిన జాగలో రేకుల షెడ్లు వేసి పెడుతున్నారట. ఎవరన్నా అమాయకులు దొరికితే చాలు జాగా మాదే, రేకుల షెడ్ కూడా వేసినాం కదా అన్నట్టు నమ్మిచ్చి మాయ మాటలు చెప్పి అంటగడుతున్నారట. ఆఖరికి గిట్లా ఆఫీసర్లు వచ్చి కూల కొడుతుంటే అంత ఆగమవుతుండ్రు అమాయక జనాలు. అందుకే పట్నంలో జాగలు కొనేటోళ్ళు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచనలు చేయాలి అని చెప్తుండ్రు ఆఫీసర్లు. లేకపోతే లక్షల రూపాయలు గంగల పోసినట్టే. ఇగిదిట్లుంటే ఆసిఫ్ నగర్ లో ఎట్లా పడితే అట్లా ఫుట్పాత్ల మీద షెడ్లు వేసుకొని ట్రాఫిక్ జామ్ చేస్తున్నారట చాలా మంది. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పోయి మొత్తం రేకుల షెడ్లన్నీ కూల్చి పారేసిండ్రు. గిట్లా కబ్జా అనే ముచ్చట వినిపిస్తే చాలు అటు హైడ్రా ఆఫీసర్లు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు అస్సలు ఊకుంటలేరు. ఏడికాడికి కూల్చి పారేస్తుండ్రు. మరి ఇక కూల్చేస్తున్నోళ్ళు అట్లనే కబ్జాలు చేసిన జాగలను అమాయకులకు అంటగడుతున్న మోసగాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని అడుగుతుండ్రు చాలా మంది.